ఇవాళ నేను పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు మట్టి గిన్నెల్లో బంధన పచ్చడి అని చేసేవాళ్ళు. బంధన పచ్చడి అంటే జిగరగా ఉంటుంది. అంటే ఇప్పుడు బెండకాయలతో ఆ పచ్చడి ఎలా చేస్తామో చూస్తాము. చూడండి, ఇప్పుడు బెండకాయలు, దానికి కావాల్సింది పోపు దినుసులు, ఇంగువ, టమాటా, పచ్చిమిర్చి. కొంతమంది ఎండుమిర్చితో చేస్తారు. నా దగ్గర పచ్చిమిరపకాయలే కొంచెం ఎండైపోయినాయి కాబట్టి అవి తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, టొమాటోలు, ఎర్రగడ్డలు, కొంచెం చింతపండు, చూసారు కదా, కచ్చా పక్కగా దంచుకున్న తెల్లగడ్డలు. ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకుంటాం. మనకి ఈ మట్టి పాత్రలు అయితే కనుక బాగా రుబ్బడానికి, ఉడకడానికి చాలాసేపు పడుతుంది. నేను అందుకనే ఇప్పుడు ఈ కుక్కర్లో చేస్తున్నాను. చూడండి, కుక్కర్లో కూడా చేసుకోవచ్చు బంధన పచ్చడి. ఒక స్పూను, కొంచెం పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఒక 4 మెంతులు కలిపిన మిశ్రమం ఉంటుంది. అదే మాట పోపు దినుసులు అంటే. అది వేసిన తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డలు అన్నీ వేసుకుంటాం. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, టొమాటోలు అన్నీ కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తూ ఉండండి. ఇది ఎండుమిర్చి కాదు, పచ్చిమిర్చి కొంచెం ఎండిపోయినవి అనమాట. బాగా ఉంటుంది. అవి మనం ఎందుకు వేస్ట్ చేయాలని నేను ఇందులో వేసేసాను. కొంచెం ఒక 2-3 చీల్చి వేయండి, మిగతావి అట్లే వేసేయండి. ఎందుకంటే కారాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. కారం లేదనుకోండి, మిగతాది కూడా మనం ఈ ముద్దకంతో పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవచ్చు. కారం ఎక్కువ అయిపోయింది అనుకోండి, తీసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు వేసేసాం కదా. ఇప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేస్తాం. కొత్తిమీర ఎక్కువ వేస్తే భలే టేస్ట్గా ఉంటుందండి ఇది. అందులోనే కరివేపాకు కూడా ఉంది. అన్నీ వేసి మనం కొంచెం ఫ్రై చేద్దాం. ఇప్పుడు చివరగా మనకి వేయవలసింది తెల్లగడ్డలు వేద్దాము, చింతపండు, అండ్ లాస్ట్లో బెండకాయలు కూడా వేస్తాం. ఇది తెల్లపాయలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్తో బాగుంటుంది. ఇప్పుడు బెండకాయలు కూడా వేసి కొంచెం అటు ఇటు ఫ్రై చేయాలి ఆయిల్లో కలవడానికి. చూసారు కదా, ఇట్లా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాసుతో 1/4 వాటర్ వేద్దాం ఇందులో. ఇదేంటంటే రాక్ సాల్ట్ అండి. బీపీ ఉన్న వాళ్ళకి రాక్ సాల్ట్ వాడితే కొంచెం తగ్గుతుందని అన్నారు. అందువల్ల రాక్ సాల్ట్ తెచ్చుకున్నాను. అండ్ పసుపు పొడి కూడా వేయాలి ఇందులో. నేను ఆ రాక్ సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను. అది హై మోతాదులో వాడితే కూడా మంచిది కాదన్నారు. సో ఈ విధంగా మనం అన్నీ కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేయాలి. ఇది ఎక్కువ వేయకూడదు, అంతే. కొంచెం నీళ్ళు వేసి బాగా మనం కలియబెట్టాలి. చూస్తారు కదా, కొంచెం నీళ్ళు బాగా కలియబెట్టండి. ఇది చాలా బాగుంటుందండి. పాత రోజుల్లో సంగటిలో చేసుకొని తినేవాళ్ళు, రాగి సంగటి అట్లాంటి వాటిల్లో. ఇప్పుడు మనం అన్నంలో కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనం కలిపిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేస్తాము. ఒక్క విజిల్ వస్తే చాలండి, ఎందుకంటే వెజిటబుల్ కదా. చూసారు కదా, వెజిటబుల్ అది అన్నీ మెత్తగా ఉడికిపోయింది. ఒక్క విజిల్ వస్తే చాలు. ముందు స్లో ఫ్లేమ్లో పెట్టి అట్లాగే ఉంచితే బాగా ఉడికిపోయి ఒక్క విజిల్ వచ్చేస్తే సరిపోతుంది. మనం లిడ్ తీసి పప్పు గుత్తుంది కదా, ఆ పప్పు గుత్తితో మనం బాగా దాన్ని స్మాష్ చేయాలి. ఈ విధంగా స్మాష్ చేస్తే మరీ పేస్ట్గా కాకుండా అక్కడక్కడ కొంచెం కచ్చాపక్కాగా స్మాష్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, పుల్లగా కారంగా. ఇది సంగటిలోకి చాలా బాగుంటుంది, అన్నంలో కూడా ఇంకా బాగుంటుంది. రెండు బంధన పచ్చడి అంటే జిగటగా ఉంటుంది అన్నమాట. అంటే బెండకాయలే కొంచెం బంధనంగా ఉంటుంది కదా, అందువల్ల. సో ఇది చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు పులుసులు, సాంబార్లు, కర్రీస్, ఫ్రైలే కాకుండా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇది పక్క రోజుకు కూడా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.